ఒక్కళ్ళొక్కళ్ళు బయటకు వస్తున్నారు. అల్లు అరవింద్ గారు వచ్చారు, రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి అన్నారు, ఒంటికి ఆముదం రాసుకుని వెళ్ళిపోయారు. దిల్ రాజు గారు వచ్చారు, అయ్యా నమస్కారం, ఆయన మా పెద్దన్న తిడితే పడతాం, నన్ను ఇన్వాల్వ్ చేయకుండా ఆ నలుగురిలో మేము లేము. ఎవరికి వాళ్ళు ఇలా ప్రెస్ మీట్లు పెట్టేసి ఆ నలుగురిలో మేము లేము, ఆ నలుగురిలో మేము లేము అని భుజాలు తడివేసుకొని ఆముదం రాసుకొని వెళ్ళిపోతుంటే మరి ఆ నలుగురు ఎవరు? ఇప్పుడు అదే పెద్ద బిగ్ క్వశ్చన్. యాలగడ్డ సుప్రియ గారు బయటకు వస్తారా, నవీన్ ఎన్నేని వస్తారా, చలసాని అశ్వనీదత్ వస్తారా, లేకపోతే అక్కినేని నాగార్జున గారు వస్తారా, ఇంకెవరో చిన్నబాబు గారట, మరి ఆయన వస్తారా? ఎవరు ఆ నలుగురు? ఇప్పుడు ఇంతకీ దిల్ రాజు గారు ఏం చెప్పారు? తెలంగాణలో 375 థియేటర్లు ఉన్నాయి, అందులో 30 మాత్రమే మావి, 90 థియేటర్లు ఏషియన్ సురేష్ గ్రూప్ వాళ్ళవి, మిగిలిన 250 థియేటర్లతో మాకు సంబంధం లేదు, మాటి మాటికి ఆ నలుగురు అంటున్నారని వాపోయారు ఆయన. సరే, ఈయనకే సంబంధం లేక, అల్లు అరవింద్ గారికి సంబంధం లేక, మరి సంబంధం ఉన్నవాళ్ళు ఎవరండి? ఆ థియేటర్ల పర్సంటేజ్ విషయంలో ఎవరండి మరి మాట్లాడేది? అండ్ ఇంకా ఏమంటారు ఈయన, గేమ్ చేంజర్ విడుదలైన రోజే, ఆ విడుదల రోజున రిలీజ్ రోజునే పైరసీ వచ్చింది, కానీ ఒక నిర్మాత, ఇప్పుడు మాజీ అయ్యారట ఆయన, నిర్మాతలో కూడా ఇలా మాజీ ఉంటారేమో, ప్రొడ్యూసరే ఆ సినిమాని కావాలని పైరసీ చేయించారు అని అన్నట్ట. ఇదంతా నీచమండి అని ఒక సంబంధం లేని అంశాన్ని వాళ్ళు తీసుకొచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే దిల్ రాజు గారు డైల్యూట్ చేద్దాం అనుకుంటున్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఉన్నారు. నా సినిమా నేను కాపాడుకుంటా కానీ పైరసీ చేసుకుంటానా అని చెప్పేసి కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యారు దిల్ రాజు గారు. తెలుగు రాష్ట్రాల్లో తప్పితే ప్రపంచమంతా పర్సంటేజీ సిస్టమే ఉంది, ఆ విషయం అందరికీ తెలుసు, షారుఖ్ ఖాన్ కూడా చెప్పాడు ఆ విషయం అని అన్నారు. అల్లు అరవింద్ గారు ఆ నలుగురిలో లేరని అన్నారు కదా అని రిపోర్టర్లు అడుగుతుంటే నేను కూడా లేనని చెప్పేసి ఈయన భుజాలు తడివేసుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కదా, అది ఎలా ఉంది అని అడిగితే ఆయన మా పెద్దన్న తిడితే పడతాం, జూన్ 1వ తారీఖు నుంచి థియేటర్లు బంద్ అని మీడియా రాయటం వల్ల ఈ సమస్య వచ్చిందని మీడియా మీద విరుచుకుపడ్డారు. చెప్పిందేమో థియేటర్ల వాళ్ళు, మీడియా ఏమి సృష్టించి రాయదు కదా. మరి దిల్ రాజు గారు ఎందుకట్ట ఆలోచించారు? సరే, ఇప్పుడు నైజాంలో ఉన్న 370 థియేటర్లో 30 మాత్రమే నా కంట్రోల్లో ఉన్నాయి, 90 థియేటర్లు మళ్ళీ అదే ఏషియన్ సురేష్ బాబు కంట్రోల్లో ఉన్నాయి, మమ్మల్ని ఎందుకు సార్ ఇన్వాల్వ్ చేస్తారు రావు గారు అన్నట్టు ఆయన మాట్లాడాడు. సరే, ఎవరికి వాళ్ళు దులుపుకొని వెళ్ళిపోతున్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? పర్సంటేజ్ గురించి ఎందుకని మాట్లాడరు? పోనీ మీకు 30 థియేటర్లు అంటున్నారు కదా, మీ 30 థియేటర్లు ఆ పర్సంటేజ్కి ఎలా చేస్తారా? మల్టీప్లెక్స్లు తీసి పక్కన పెట్టండి, దాని గురించి చెప్పలేదు ఆయన. పవన్ కళ్యాణ్ గారు మా పెద్దన్న తిడితే పడతా ఉంటున్నారు కానీ సొల్యూషన్ ఏంటంటే మరి మాట్లాడట్లేదు. ఇప్పుడు హరిహర వీరమల్లు ఇవాళ కాబట్టి రేపని రిలీజ్ అవుద్ది. థియేటర్లో బంద్ అనేది హరిహర వీరమల్లుని దృష్టిలో పెట్టుకుని వాళ్ళేం వల్ల లేదో కాకతాళి ఇంకా వాళ్ళ సమస్యలు మీతో చెప్పుకోవడానికి వస్తే మీరు పట్టించుకోకపోవడంలో వాళ్ళు అలా మాట్లాడాల్సి వచ్చింది. కానీ థియేటర్లు పర్సంటేజ్ ఇస్తే మీకు వచ్చే నష్టం ఏంటి సార్? మీకు పెద్ద సినిమాలు రిలీజ్ చేస్తారు, గవర్నమెంట్ దగ్గరికి వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు పేషీ నుంచి వచ్చిన లెటర్లో చూసాం కదా, ఇలాంటి వాళ్ళందరూ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తారు. అయ్యా మేము ఒక 70 బెనిఫిట్ షోలు వేసుకుంటాం, మాకు పర్మిషన్ ఇవ్వండి, ఇంత రేటు పెద్దగా పెంచవండి, మామూలుగా 150 రూపాయలు ఉన్నది మేము 2000 3000 ఏదో 3000 లోపల మహా అయితే, మీరు కాదు అంటే 2900 రూపాయలకు అమ్ముకుంటాం వెళ్ళి రిక్వెస్ట్ పెట్టుకుంటారు, మీ పనులు మీరు చేయించుకుంటారు. బయటకు వచ్చిన తర్వాత థియేటర్లకు పంపిస్తారు కదా సినిమా, థియేటర్లకు మీరు వసూలు చేశారు 2000 రూపాయలు 3000 రూపాయలు 10 రూపాయలు ఇస్తే వచ్చే సమస్య ఏంటి? వాళ్ళు కరెంటు బిల్లులు కట్టుకుంటారు, థియేటర్లు నడుపుకుంటారు, వాళ్ళు అంతకుమించి మిమ్మల్ని అడుగుతున్నది లేదు కదా. ఇది థియేటర్లకి అంటే ఎగ్జిబిటర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, ప్రొడ్యూసర్స్కి వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకోవాల్సిన అంశంలో మేము కూర్చొని మాట్లాడతామనే మాట రాట్లా. ఎంతసేపటికి మమ్మల్ని పిలిస్తే వస్తామని, పిలిస్తే రావటం ఏంటి? మీరే ఇనిషియేషన్ తీసుకోవాలి. ఎవరు పిలిస్తే మీరు వచ్చి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి లేదా కందుల దుర్గేష్ గారి పేషీకి వెళ్ళి మీరు ముఖ్యమంత్రి గారిని కలిసో, లేకపోతే మేము ఇలాంటి సినిమా అండి తీస్తున్నామండి, మాకు దీని కింద బెనిఫిట్ షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి, టికెట్ ఎంత పెంచుకుంటామని అడుగుతున్నారు. ఎవరైనా పిలిస్తే వెళ్తున్నారా? మీ అంతా మీరు వెళ్తున్నారా? మరి ఇవాళ ఎందుకు థియేటర్లు, చిన్న థియేటర్లు ఆ సినిమా ఆడితే కానీ కరెంటు బిల్లులు కట్టుకోలేని స్థితిలో ఉన్న దాదాపు 700 మంది 700 థియేటర్లు వాళ్ళ యాజమాన్యాలు, వాళ్ళ బాధ అది. వాళ్ళ బాధ చెప్పుకోవడానికి వస్తే మిమ్మల్ని చేరుకోవాలంటే 7 లేయర్ సిస్టమ్ ఉంటుంది, స్క్రీనింగ్ సిస్టమ్ ఉంటుంది. వాళ్ళు ఎప్పటికి చేరుకోగలరు మిమ్మల్ని? వాళ్ళు ఏదో బంధుకి పిలిపిచ్చారు, కడుపు మండి ఇచ్చారు. దానికి ఆయన చెప్పిన సమాధానం మీకు కడుపు నిండా పెట్టారు ఆయన, పవన్ కళ్యాణ్ గారు. ఆ నలుగురు అని పేరు చెప్పి ఎవరికి వాళ్ళు మేము ఆ నలుగురిలో లేము. సరే, ఉన్న నలుగురు ఎవరో మీరే చెప్పండి. యూ హ్యావ్ టు ఓ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద రిమైనింగ్ 4. మీరు కాకుండా నలుగురు అనే విషయం చెప్తున్నారు కదా, మీరు కాకుండా ఆ నలుగురు ఎవరో మీకులాగే వాళ్ళందరూ అరగంటకు ఒకళ్ళు వచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతారేమో. ఆయన కోరుకుంటున్నది సమస్యకు పరిష్కారం, మీరు చెబుతున్నది ఇది ఆ సమస్యతో మాకు సంబంధం లేదనేది. రెండిటికి మధ్య వ్యత్యాసం ఉంది. ఆయన ఒక ఇండస్ట్రీ నుంచి వచ్చిన పెద్దగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా
ఆయన చెప్తున్నారు. అండ్ ఒక విజనరీ లీడర్ అక్కడ ముఖ్యమంత్రి, ఆయన హిమ్సెల్ఫ్ ఆయన పోర్ట్ఫోలియో తీసుకున్నారు, నిర్వహించారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా చంద్రబాబు గారు పనిచేశారు తొలినాళ్ళలో. వారికి చట్టం గురించి తెలుసు, వీరికి ఇండస్ట్రీ గురించి తెలుసు. వీళ్ళిద్దరూ కలిసి సమస్యను పరిష్కరిద్దామనే ఒక మంచి ఆలోచనతో వస్తుంటే ఇండస్ట్రీలో ఉన్న ఆ నలుగురు ఎందుకని నోరు మెదపటం లేదు? నేను మినహా ఆ నలుగురు. వెనకటికి ఓ ముతక సామెత ఉంది, ఫలానా మినహా కన్యాదానం అని. అలా ఉంది మీరు చెప్పేది. సో దిల్ రాజు గారు కాస్తంత దిల్ చేసుకోండి, పెద్దది చేసుకోండి, కాస్తంత థియేటర్లు బతకటానికి. నాకు సంబంధం లేదు, నాకున్న 30. పోనీ మీ 30 థియేటర్లు మీరు పర్సంటేజ్ మీరు తీసుకోకుండానే ఆడిస్తారా? పోనీ ఏషియన్ సినిమాస్లో ఫలానా ఆయన సునీల్ ఇంకో 2 పేర్లు చెప్పారు, వాళ్ళు తీసుకోకుండా ఆడిస్తారా? మిగిలిన 250 థియేటర్లు ఎందుకట్ట వదిలేశారు తెలంగాణలో? మాట్లాడండి, అది కూడా మాట్లాడండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా 1000-1500 థియేటర్లు ఉన్నాయండి 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి. దానికి ఒక సొల్యూషన్, మీనింగ్ఫుల్ సొల్యూషన్ పవన్ కళ్యాణ్ గారు పేషి కానీ, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆయన కానీ కోరుకుంటున్నది. థియేటర్లు మనగలిగితేనే మీరు ప్రొడ్యూసర్గా తీసే సినిమాలు చూడొచ్చండి. మీరు రాయితీలు అడుగుతారు ప్రభుత్వం దగ్గరికి వచ్చి. మీరేమన్నా నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ భగత్ సింగ్ సినిమాలు తీసి రాయితీలు అడుగుతున్నారా? పూర్తి ఫక్తు వ్యాపారాత్మక ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీసి మీరు రాయితీలు అడుగుతున్నారు. ఏమన్నంటే పెద్ద హీరోలు అంటున్నారు. పెద్ద హీరోలు సినిమాలు కూడా ఆ చిన్న థియేటర్ల స్క్రీన్ మీద ఆడతాయి. మరి ఆ పెద్ద హీరోల సినిమాలకి పెద్ద మనసు చేసుకొని చిన్న థియేటర్లకి పర్సంటేజ్ ఇస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? రివ్యూ చేయండి. షారూఖ్ ఖాన్ అంతటి పెద్ద మనిషి చెప్పాడు, పర్సంటేజ్ తీసుకోవడం వల్ల తను ఒక సినిమాలో 200 కోట్ల రూపాయలు నాకు లాభం వచ్చింది, దానికి ఒప్పుకోవటం వల్ల. ఒక సినిమాలో 40 కోట్లే వచ్చిందని. ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. హీరోలు పెద్ద మనసుతో ముందుకు వచ్చేలాగా మీరు హీరోలతో మాట్లాడుకోవాలి. మీరు ఆ రకంగా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి. మీరే బడ్జెట్లు 2000 కోట్లు 3000 కోట్లని ప్రచారం చేయించి డప్పులు మోగించి అంతర్జాతీయంగా మాకు యూనివర్సల్గా రైట్స్ ఫలానా వాళ్ళు తీసుకున్నారు, ఇంత కొనుక్కున్నారు, అంత కొనుక్కున్నారు, గంటకి ఊదరగొట్టేసి శ్రీ లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ అని వెనకటికి యాడ్ వచ్చేది. అలాగ మీకు మీరే చెప్పేసుకొని మొదటి వారంలో బీభత్సమైన కలెక్షన్స్, తర్వాత మళ్ళీ ఐటీ రైట్స్ అవ్వటం, మళ్ళీ మీరు దాక్కోవటం, అంటే మీరంటే ఇండస్ట్రీలో కొందరు దాక్కోవటం, ఇవన్నీ ఎందుకు? నిక్కచ్చిగా ఉండండి, నిజాయితీగా ఉండండి. చిన్న థియేటర్ల వాళ్ళు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ వాళ్ళకి పర్సంటేజ్ విషయంలో ఉదారత్వంతో ముందుకు రండి. ఇది ఆయన కోరుకుంటున్నది. సమస్య మీనింగ్ఫుల్గా పరిష్కారం కావాలని. ఆయన ఫిజిక్స్ పేపర్ ఇస్తే మీరు మ్యాథమెటిక్స్లో ఆన్సర్ చేస్తానంటే ఆయన ఒప్పుకోరు కదా, మీకు 0 మార్కులు వేస్తాడు ఆయన. ఆయన ఏ పేపర్ ఇస్తే ఆ పేపర్కి మీరు ఆన్సర్ చేయాలి. ప్రభుత్వం ఈరోజు మీరు ప్రభుత్వంతో విడదీయరని, మిమ్మల్ని ఒక పరిశ్రమగా గుర్తించడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంటే, లేదు మీరు 4 గోడలకి కన్ఫైన్ అయిపోతాం, మేము ఇలాగే ఆలోచిస్తాం, ఆయన తిడితే పడతాం, అంతేగాని మా పద్ధతి మేము మార్చుకోమంటే దిల్ రాజు గారు లెక్క వేరే రకంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన లెక్కకి ఒక తెక్క ఉంటుంది. సో అర్థం చేసుకోండి అది.